లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నితీష్ కుమార్ పై ప్రతిపక్షాల విమర్శలకు కారణం ఏంటి? లోక్సభ ఎన్నికల ప్రచారంలో నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలే ఆయనపై విమర్శలు రావడానికి కారణమా? నితీష్ వ్యవహార శైలిపై విపక్షాలు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి? లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. కేంద్రంలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. బీహార్లో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆర్జేడీతో కలిసి ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీహార్లో మోదీ ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని మోదీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా ఆ సమయంలో విచిత్రంగా ప్రవర్తించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నితీష్ కుమార్ ప్రసంగం మొత్తం తప్పుల తడకలా సాగింది. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ సభలో 25 నిమిషాల పాటు ప్రసంగించిన నితీష్ ఈ లోక్సభ ఎన్నికల్లో తాము 4000 సీట్లు గెలుస్తామని చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్లోని నవాడా సభలో ప్రధాని మోదీ సాక్షిగా నితీష్ కుమార్ ప్రవర్తన బీజేపీ నేతలతో పాటు ఆయన సొంత పార్టీ నేతలను కూడా షాక్కు గురిచేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 4000 సీట్లు గెలుస్తుందని నితీష్ వ్యాఖ్యానించినప్పుడు ప్రధాని మోదీతో సహా అంతా షాక్ అయ్యారు. గత 10 ఏళ్ల నుంచి ప్రధాని మోదీ అధికారంలో ఉన్నారని, మరో 5 ఏళ్ల పాటు ఆయనే ప్రధానిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు నితీష్. రానున్న ఎన్నికల్లో 4000 మంది ఎంపీలను గెలుస్తామన్న నమ్మకం తనకు ఉందన్న నితీష్ ఆ తర్వాత వెంటనే సర్దుకుని 400 ఎంపీలు అని చెప్పారు. తన ప్రసంగం ముగించిన తర్వాత నితీష్ మోదీ పక్కపక్కనే కూర్చున్నారు. మీరు అంతా మాట్లాడేశారు, ప్రసంగం బాగుంది అని మోదీ మెచ్చుకోగానే నితీష్ మోదీ పాదాలకు నమస్కరించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. బీహార్లోని నవాడా సభలో నితీష్ కుమార్ ప్రవర్తన బీజేపీ నేతలతో పాటు ఆయన సొంత పార్టీ నేతలను కూడా షాక్కి గురిచేసింది. ఓ భారీ బహిరంగ సభలో నితీష్ ఇలా చేయడంతో మోదీ కాస్త ఇబ్బంది పడ్డారు. నితీష్ తీరుతో బీజేపీ నేతలు కూడా ఇబ్బంది పడ్డారు. అసలు లోక్సభలో 543 సీట్లు మాత్రమే ఉన్నాయని 4000 సీట్లు ఎలా గెలుస్తామని వాళ్లు తలలు పట్టుకున్నారు. అయితే 400 సీట్లు అనడానికి బదులు 4000 సీట్లు అనడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. అయితే నితీష్ ఎన్డీఏ కూటమికి 4000 సీట్లు వస్తాయన్న వీడియోను వైరల్ చేస్తూ ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. అంతేగాక సీనియర్ సీఎం అయిన నితీష్ కుమార్ ప్రధాని మోదీ పాదాలను తాకాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నితీష్ కుమార్ వైఖరిపై మండిపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ కాళ్లు మొక్కి బీహార్ పరువు తీశారని నితీష్పై విమర్శలు కురిపించారు తేజస్వి యాదవ్. నితీష్ తీరుపై విరుచుకుపడ్డ తేజస్వి యాదవ్ ఆయన బీహార్ పరువును తీశారని విమర్శించారు. నిండు సభలో మోదీ కాళ్లు మొక్కి తన పరువును తీసుకున్నారని మండిపడ్డారు. మోదీ కంటే ముందే సీఎం పదవిని చేపట్టిన విషయాన్ని నితీష్ మరిచిపోయారని, ఆయన ప్రధాని మోదీ పాదాలను తాకడం సిగ్గుచేటని విమర్శించారు. నితీష్ కుమార్ ప్రధాని మోదీ పాదాలను తాకిన ఫోటో చూశానని మాకు సిగ్గుగా అనిపించిందంటూ చెప్పిన తేజస్వి యాదవ్ నితీష్కు ఏమైంది అంటూ ప్రశ్నించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తమ కాపలాదారుగా పేర్కొన్న తేజస్వి యాదవ్ ఆయన అంత అనుభవం ఉన్న సీఎం మరొకరు లేరన్నారు. నితీష్ లాంటి సీనియర్ ఇలా చేసి ఉండాల్సింది కాదని అన్నారు తేజస్వి యాదవ్. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ వీడియోను షేర్ చేసి నితీష్పై విమర్శలు గుప్పించింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ గతేడాది కేంద్రంలోని బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో దేశంలోని విపక్షాలను ఏకం చేశారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చి విపక్షాల ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు విపక్ష కూటమి సమావేశాల్లోనూ పాల్గొన్నారు నితీష్ కుమార్. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా నితీష్ యూ-టర్న్ తీసుకుని మళ్లీ ఎన్డీఏ గూటికి చేరారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వమే మరోసారి విజయం సాధిస్తున్నట్టు ధీమా వ్యక్తం చేశారు నితీష్. ఎన్డీఏ కూటమి తరపున ప్రచారంలో పాల్గొన్న క్రమంలోని నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నితీష్ కుమార్ వ్యవహార శైలితో ఆయన పార్టీ నేతలతో పాటు మోదీ సైతం షాక్ కి గురయ్యారు.
కేంద్రంలో హ్యాట్రిక్ విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న బీజేపీకి నితీష్ కుమార్ కూడా తోడవడంతో బీహార్లో ఎన్డీఏ కూటమి బలం మరింతగా పెరిగినట్లయింది. ఎన్డీఏ కూటమి ఈ లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లను కైవసం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. గత 2 పర్యాయాలు కేంద్రంలో విజయం సాధించిన బీజేపీ ఈసారి కూడా భారీ మెజారిటీతో గెలుస్తామనే ధీమాతో ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు పలు చిన్నా చితికా పార్టీలతో పొత్తులు కుదుర్చుకుని లోక్సభ ఎన్నికల్లో విజయం కోసం ప్రయత్నిస్తోంది. విపక్షాలను టార్గెట్గా చేసుకుని మోదీ సహా బీజేపీ నేతల ప్రచారం జోరుగా సాగుతోంది. తమ ప్రభుత్వ హయాంలోనే దేశం ముందుకు సాగుతోందని, తాము మరోసారి అధికారంలోకి వస్తే అన్ని రంగాల్లో ఇంకా మెరుగుపడతామని ప్రజలకు హామీ ఇస్తోంది బీజేపీ. మరి గత 10 ఏళ్ల పాలన, మోదీ హామీలు బీజేపీకి మరో విజయాన్ని అందిస్తాయా లేదా అన్నది చూడాలి. బీహార్లో లోక్సభ ఎన్నికల ప్రచారంలో మోదీతో కలిసి పాల్గొన్న నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమికి 4000 సీట్లు వస్తాయని చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. నితీష్ కుమార్ మోదీ పాదాలకు నమస్కరించడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.